ఖ్యాతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయా. నీ జీవితాన్నే నాకిచ్చినావు, నీకేన జీవమయ్యా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా. నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా. నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. ఏమంత ప్రేమ నా మీద నీకు, నీ ప్రాణమిచ్చావుగా. నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, యజమానుడవు నీవేగా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ దేవుడు మాట్లాడుచూ ఉన్నటువంటి మాటలు ఇవి. ఎద్దు తన కామందును ఎరుగును అనగా తన యజమానుని అది తెలుసుకోగలుగుతుంది. గాడిద తన యొక్క దొడ్డిని అది తెలుసుకొనును అని ఈ స్థలములో చెప్పబడుతూ ఉంది. అయితే ఇశ్రాయేలుల యొక్క ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, ఎద్దు గాడిదను మనము చూడగలిగితే ఇవి మనసాక్షి లేనటువంటివి. ఇశ్రాయేలుల యొక్క ప్రజలను చూడగలిగితే వారు మనసాక్షి కలిగినటువంటి వారు. మనసాక్షి లేనటువంటివి యజమానుని యొక్క విషయములో లేక దొడ్డి తెలుసుకునే విషయములో ఎలాగైతే ఇవి ఉంటున్నాయో, ఇశ్రాయేలుల యొక్క ప్రజలు మాత్రం ఆ విధముగా లేరు అని ఆ ప్రజల మీద దేవుడు ఒక నేరాన్ని మోపుతూ ఉన్నట్లు ఈ వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనిషి ఈ రోజున విచక్షణ జ్ఞానాన్ని కలిగినవాడు.
తెలివి కలిగినవాడు, బుద్ధి కలిగినవాడు, వివేకాన్ని కలిగినవాడు, ఇవన్నీ కూడా కలిగినవాడు తప్పనిసరిగా దేవునిని ఎరిగినవాడుగా ఉండాలి. ఇవన్నీ కూడా మనిషికి ఉన్నప్పటికీ వీటితో పాటు ఆత్మ కూడా కలిగినవాడు, మనసాక్షిని కలిగినవాడు. అయితే ఇటువంటి వ్యక్తి గాడిద దగ్గర, ఎద్దు దగ్గర బుద్ధి చెప్పించుకునేటువంటి స్థితికి మనుష్యుడు రాగలిగాడు అంటే తన యొక్క పరిస్థితి ఎంత హీనమైనటువంటి స్థితికి తెచ్చుకుని జీవిస్తున్నాడో మనకు అర్థం అవుతుంది. ఎద్దు యజమానుడు కొంత సమయం లేక కొద్ది రోజులు తర్వాత చూడగలిగితే తన యజమానునిది తెలుసుకోగలుగుతుంది. గంటలైనా కానీ, రోజులైనా అయిపోని ఆ ఎడబాటు తరువాత యజమానుణ్ణి, ఇతడు నా యజమానుడు అని ఎద్దు తెలుసుకోవడం జరుగుతుంది. గాడిద కూడా తన యొక్క దొడ్డి, అది నివసించే స్థలాన్ని కూడా అది గ్రహించగలుగుతుంది. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన దొడ్డిని అది తెలుసుకోవడం జరుగుతుంది. అయితే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, వారు ఏమాత్రము వివేచించరు అంటే ఈ స్థలములో ఎద్దు గాడిద కంటే ఒక తక్కువ స్థితిలో వారు అక్కడ దేవుని ద్వారా హెచ్చరిక పొందుతున్నారు అంటే వారి పరిస్థితి ఎంత దిగజారుడులోనికి రాగలిగాదో మనం అర్థం చేసుకోవాలి. సరికదా, వాక్య భాగములో మనం చూడగలిగినట్లయితే గాడిద, పరిశుద్ధ గ్రంథాన్ని చూడగలిగితే 3 గాడిదలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1 అడవి గాడిద, 2 కంచర గాడిద, 3 ఊరు గాడిద. 3 గాడిదలు వాక్య ఆధారాన్ని బట్టి మనం చక్కగా మనము తెలుసుకోవచ్చు. అయితే ఈ 3 గాడిదల గురించి కూడా మనము ధ్యానించగలిగితే ఈ గాడిదలకు ఉన్నటువంటి గుణము ఏదైతే ఉంటున్నదో భూమి మీద జీవించేటువంటి మనుష్యుడు కూడా ఇటువంటి గుణములు కలిగి ఉన్నాడు. కాబట్టే నీవు మనిషివి అని అనిపించుకోలేక, పిలిపించుకోలేక గాడిద అని దేవుని చేత పిలిపించుకునేంత పరిస్థితులకు మనుష్యుడు దిగజారిపోయి ఉంటున్నాడు. అయితే మనం ఒక్కొక్క గాడిదను గురించి కూడా మనము ధ్యానం చేసుకోగలుగుదాం. పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలిగితే యోబు 39వ అధ్యాయం 5వ వచన భాగములో చూడగలిగితే అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడు ఎవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడు ఎవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలు అది వినదు. ఇక్కడ అడవి గాడిదన గురించి చెప్పబడుచు ఉంటున్నది. 3 గాడిదలలో మొదటి గాడిద అడవి గాడిద. ఈ అడవి గాడిదను గురించి మనం ఆలోచించగలిగితే దీని స్వేచ్ఛగా ఎవడు పోనిస్తాడు? అడవి గాడిదను కట్లు ఇప్పువాడు ఎవడు అని వ్రాయబడి ఉన్నది. ఎవడు దాన్ని స్వేచ్ఛగా పోనివ్వడు, ఎవడు కూడా దాని కట్లను విప్పజాలడు. కారణము ఏమిటి అంటే అడవి గాడిద ఎవ్వరికి కాని లోబడేటువంటిది కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అది లోబడకుండా ఉండునటువంటి ప్రాణి అది.
బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ లోబడినటువంటి దీని గురించి మనం ఆలోచిస్తే, ఒక సింహమును మీరు చూడండి, ఒక ఏనుగును మీరు చూడండి, లేక ఒక పులిని మీరు చూడండి. అడవిలో ఉన్నటువంటి కొన్ని మృగములను వాటిని సాధువు చేయవచ్చు, అవి లోబడగలుగుతాయి. అయితే అడవి గాడిదను మాత్రం అది లోబడదు. దానిని ఎవ్వడు కాని సాధువు చెయ్యలేడు. అంటే అది ఒక సాధువు అంటే మృదుత్వం కలిగినది. మృదుత్వానికి భిన్నమైనది ఏమిటి అంటే కఠినమైనది, గట్టిది అని మనము చెప్పవచ్చు. అటువంటి ప్రాణి ఈ అడవి గాడిద. ఒక్క మాటలో అర్థం కావాలి అంటే, అడవి గాడిదను ఎవరైనా కానీ దాన్ని బంధించి పెట్టుకోగలిగి దానికెంత సాధనము చేసినప్పటికీ కూడా అది లోబడనటువంటి అడవి గాడిద. ఏనుగును మనము, సింహమును మనము, పులిని మనము, ఒంటెను మనము, వాటిని మనము బంధించి వాటికి మనము సాధనము చేయించగలిగితే అవి తప్పనిసరిగా లోబడగలుగుతాయి, చెప్పినట్లుగా వినగలుగుతాయి. అయితే వాటిలాగా ఈ అడవి గాడిద ఉండదు. ఇది ఎక్కడ కానీ సాధువు అయ్యేటువంటి ప్రాణి కాదు ఇది. ఎందుకు అంటే అది లోబడనటువంటి గాడిద. ఇది దీనికి ఉన్నటువంటి గుణం. ఈరోజు కూడా ఈ అడవి గాడిదలాగా ఎంతోమంది లోబడని వారు ఉంటున్నారు. కుటుంబములో చూస్తే తల్లికి తండ్రికి పిల్లలు లోబడరు. దేవుని దగ్గరికి వచ్చే లోపల దేవునికి కూడా లోబడరు. ఒక దైవజనుని దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పేటువంటి మాటలకు కూడా లోబడరు. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజములో అనేక మంది వ్యక్తులు లోబడని వారు ఎంతోమంది ఉంటున్నారు. ఎవడు లోబడరో వారందరూ కూడా మనిషి అని దేవుడు పిలవలేదు, కానీ వారిని అడవి గాడిద అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున వాక్యాన్ని బోధించేవారు అనేక మంది వ్యక్తులు ఉంటున్నారు. వాక్యాన్ని వినేటువంటి వారు అనేక మంది వ్యక్తులు ఉంటున్నారు. వాక్యాన్ని చదివేవారు అనేక మంది వ్యక్తులు ఉంటున్నారు. వాక్యాన్ని బోధించేవారైనా, వాక్యాన్ని వినేవారైనా, వాక్యాన్ని చదివేవారైనా వీటికే పరిమితిగా ఉంటున్నారు. కానీ బోధించేవాడు లోబడలేదు, బోధ వినేవాడు లోబడలేదు, చదివేవాడు లోబడలేదు. లోబడినట్టుగానే నటిస్తాడు, లోబడినట్టుగానే కనబడగలుగుతాడు. ఇటువంటి వ్యక్తుల్ని బైబిల్ ఏమంటుంది అంటే వేషధారణ. ఇది ఎవ్వని జీవితములో కూడా ఉండకూడదు. ఇటువంటి జీవితం ఎవనిలో ఉంటుందో వాడు ఒక అడవి గాడిదగా దేవుని చేత పిలువబడేవాడుగా ఉండడం జరగగలుగుతుంది. గమనించాలి. దేవుని యొక్క వాక్య ఆధారాన్ని బట్టి మనము చూడగలిగితే, మనం నిర్గమకాండం 10వ అధ్యాయం 3వ వచన భాగములో చూడగలిగితే, మోషే అహరోను ఫరో దగ్గర నిలబడగలిగారు. అప్పుడు నిలబడినప్పుడు మోషే అహరోనులు ఏమంటున్నారు తెలుసా? ఫరో, హెబ్రీయుల దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఏమని తెలుసా? ఎన్నాళ్ల వరకు నీవు లొంగనొల్లక ఉందువు. చూడండి, ఇక్కడ ఫరో ఒక అడవి గాడిద లాంటి వాడు. అందుకే వీరంటున్నారు, హెబ్రీయుల దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు అని సెలవిస్తున్నాడు. ఎన్నాళ్ల వరకు నీవు లొంగనొల్లక ఉందువు. ఫరో ఎక్కడ కానీ అక్కడ లొంగినట్లుగా మనకు కనబడలేదు. అందుకే ఒక అడవి గాడిద లాంటి
జీవితం ఫరోలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ప్రజలు తన చేతిలో ఉంటున్నారు. ఆయన చేతిలో నుంచి వారిని విడిపించమని కోరడము జరగగలిగాది. దేవుడు చెప్పినప్పటికీ కూడా ఫరో ఏమాత్రం కూడా తాను విని ఆ ప్రకారముగా చెయ్యకుండా ఉండగలిగాడంటే అతడు దేవుని దగ్గర లొంగ నొల్లకున్నా ఉన్న వ్యక్తి. ఒక్కసారి దేవునికైనా మేలుకోరి తల్లిదండ్రులైనా మేలుకోరి దైవజనుడైనా ఏదైనా ఒక హెచ్చరిక ఇవ్వడం జరగగలిగితే దేవుని మాట ధిక్కరించేవాడు కానీ, తల్లి తండ్రి మాట ధిక్కరించేవాళ్ళు కానీ, దైవజనుల యొక్క మాట ధిక్కరించేవాడు కానీ చూడగలిగితే ఒక అనాథి అయిపోగలుగుతాడు. గమనించాలి, శరీరములో ఆరోగ్యం ఉన్నంత వరకు, బలం అనేది ఉన్నంత వరకు, గర్వం అనేది ఉన్నంత వరకు మనుష్యుడు ఎవ్వరి మాట కూడా వినడు. అయితే ఒక్కసారి ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క జీవితంలో ఆరోగ్యం పోగొట్టుకొని, బలమును పోగొట్టుకోగలిగి, తాను దేన్ని చూచి గర్వపడుతుంటుండో అది కూడా పోగొట్టుకున్న తర్వాత తన యొక్క జీవితంలో ఇక తాను చేసినటువంటి ఆ పొరపాటును బట్టి భవిష్యత్తులో ఎక్కడ కానీ ఒక ప్రశాంతంగా తన జీవితం నడవదు. దైవవాక్యాన్ని వినుచు ఉన్న యవనస్తుడవైన, యవన సహోదరివైన నీ తల్లి తండ్రి మాట విను. రెండవదిగా నీ దైవ సేవకుని మాట విను. మూడవదిగా నీ దేవుని మాట విను. అప్పుడే నీవు దీవించబడగలుగుతావు. నీవు దేవుని యొక్క మాట, సేవకుని మాట, తల్లిదండ్రుల మాట వినకపోతే నీ అంతకు నీవే కీడు తెచ్చుకోగలుగుతావు, నీ అంతకు నీవే హాని తెచ్చుకోగలుగుతావు. భవిష్యత్ అనేది నీవనుకున్నట్టుగా అంత చక్కగా సవ్యంగా ఏమాత్రము నడిపించబడదు. ఇది నీవు గ్రహించవలసిన విషయం. ఇలాగ దేవునికి ఎవడైతే లొంగ నొల్లకపోతాడో వాడు అడవి గాడిదవాడు. ఈరోజు ఎంతమంది వ్యక్తులు తిరుగుబాటు చేయలేదు. బైబిల్లో మీరు చూడండి, యోబు 15వ అధ్యాయం 25లో చూస్తే మనిషి ఇక్కడ దేవుని మీదికే చేయి చాపుచున్నాడు, సర్వశక్తి గల వానిని ధిక్కరించి మాట్లాడుచూ ఉంటున్నాడు అని వ్రాయబడి ఉంది. ఈ రోజున దేవుని మీదికే మనుషుడు చేయి చాస్తూ ఉంటున్నాడు, ఆ దేవుని యొక్క మాటలనే ధిక్కరిస్తూ ఉంటున్నాడని బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటున్నది. గమనించవలసిన విషయం, దేవునికి లోబడిన వాడు ఎవడైతే ఉండగలుగుతాడో అలాంటి వ్యక్తి దేవుణ్ణి ధిక్కరించిన వాడు కాగలుగుతాడు. ఒక్కొక్కసారి మనుష్యుడు దేవుని మీద చాచడం జరగగలుగుతుంది. ఎంతోమంది ఈ రోజుల్లో ఏమంటారు తెలుసా, జీవితంలో ఒక్కొక్కసారి కుటుంబములో కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ చూడండి, ఏదైనా కానీ వారి జీవితంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకోలేకపోతే వారు ఎదురు చూచే సహాయం, చాలామంది దేవుని మీద కోపం తెచ్చుకుంటారు. ఇన్ని రోజులు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు? చెయ్యి అలా చాచి, నువ్వింత ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఏం చేశాడు? ఇంత ఉపవాసం ఉన్నావు, ఏం చేశాడు దేవుడు? గమనించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చెయ్యి చాచి దేవుడు ఏం చేశాడు అని ఈ రోజున ధిక్కరించి మాట్లాడే క్రైస్తవులు ఈరోజు ఎంతమంది లేరు. కుటుంబములో ఉన్న యజమానురాలు కానీ, యజమానుడు కానీ, పిల్లలు కానీ ఒక్కొక్కసారి దేవుడు ప్రతి వ్యక్తికి కూడా సిద్ధపరిచిన ఆశీర్వాదాలు వారనుకున్న కాలములో కాక దేవుడు తన కాలములో ఇవ్వటానికి కొంచెం ఆలస్యం చేస్తాడు. తొందరపాటు కలిగిన వ్యక్తులు అనుకున్న కాలములో అడిగినవి దేవుని నుండి మాకు రాలేకపోతున్నాయే అని అప్పటి వరకు ఎంత భక్తో, అప్పటి వరకు ఎంత ప్రార్థనో, అప్పటి వరకు ఎంత ఉపవాసమో, అప్పటి వరకు ఎంత దేవుని దగ్గర గడిపితమో అవన్నీ కూడా ఎత్తి పారవేసి ఏం చేశాడు దేవుడు అని చెయ్యిలా ఎత్తి అనే వైపు చాపి ఏం చేశాడు అని తప్పు చేస్తుంది క్రైస్తవ సమాజం. ఆయన చేసేంతవరకే కనిపెట్టవలసిందే కానీ
ఏం చేశాడు అనేటువంటి చెయ్యి చాసి మనం అనకూడదు. ఎక్కడ కానీ ఆయనను ధిక్కరించటానికి ప్రయత్నించకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, గమనించవలసిన విషయం, ఎవరైతే గాన దేవుడు ఏం చేశాడు అలా తిరుగుబాటు చేయడము ద్వారా వారి జీవితంలో, బైబిల్లో మీరు చూడండి, అదే మనం యోబు 21వ అధ్యాయం 14వ వచన భాగములో మనము చూడగలిగితే, నీవు మా దగ్గరికి రావద్దు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. చూడండి, దేవుడే మాకొద్దు, ఆయన మా దగ్గరికి రావాల్సిన పని లేదు. నీ యొక్క బైబిల్ చెబుచూ ఉన్నది, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకక్కరలేదు. యోబు 21:14లో చెప్పబడుచు ఉన్నటువంటి మాట అది. ఎంతోమంది జీవితాల్లో చూడగలిగినట్లయితే ఎంతోమంది దేవుణ్ణి వద్దు అని దేవుణ్ణి తిరస్కరించేస్తూ ఉన్నారు. ఎంతోమంది దేవునికి ఈ రోజున దూరంగా ఉంటూ ఉన్నారు. కుటుంబములో కొద్దిమంది దేవుని నమ్ముకుని ఆయన సన్నిధికి వెళ్ళితే, కొద్దిమంది దేవుని సన్నిధికి రాలేక, ఎంతోమంది వారితో పాటు ఏకీభవించలేక ఒక భిన్నమైనటువంటి జీవితమును కలిగినటువంటి వారు ఎంతోమంది ఈ రోజున కనిపిస్తూ ఉంటున్నారు. అందుకే నీవు మా దగ్గరికి రావద్దు, దేవుడు నాకొద్దు, ఆలయం నాకొద్దు, వాక్యం నాకొద్దు, సేవకుడు నాకొద్దు. ఎంతమంది వ్యక్తులు ఈ రోజున దేనిని చూచి ఈ రోజున క్రైస్తవ సమాజములో ఇలాంటి వ్యక్తులు దేన్ని చూచి గర్వంగా మాట్లాడుతూ ఉంటున్నారో, ఒక రోజున ఆ గర్వం, ఆ అంతరంగ అహంకారం ఒక రోజున దేవుడు తొక్కిపెట్టి, ఒకరోజు దేవుడు కావాలి అని, ఆలయము కావాలి అని, పరిశుద్ధ గ్రంథం కావాలి అని, దైవజనుడు కావాలి అని ఒక్కొక్కసారి వెదికే రోజులు, దానికోసం ప్రయాసపడేటువంటి రోజులు ఉన్నాయి అనే విషయం మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, బైబిల్ చెబుతూ ఉంటున్నది, నీ యొక్క మార్గములను గురించిన జ్ఞానము మాకు అక్కరలేదు. ఈ రోజున క్రైస్తవ సమాజము యొక్క పరిస్థితి అలా ఉండనివ్వండి. క్రీస్తుని ఎరగని ఈ భూనివాసులు కూడా ఎంతమంది యేసుక్రీస్తుని అమర్యాదగా మాట్లాడుతున్నారు, చులకనగా చూస్తూ ఉంటున్నారు. వారి యొక్క పదజాలాన్ని చూడగలిగినట్లయితే అంతా కూడా భయంకరమైనటువంటి భూతు మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. అలాంటి వారి నెత్తి మీద దేవుని యొక్క తీర్పు ఉంది అని ఈ రోజున వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు, భయము లేనివారుగా కనిపిస్తున్నారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా దేవుడు ఒక రోజున కఠినమైన తీర్పు తీర్చినప్పుడు వారు బ్రతుకు దినములలోనే నిజదేవుడు, లోక రక్షకుడైన, ఈ సృష్టికర్త అయిన, ఈ సర్వలోకములో చెదిరి ఉన్న వ్యక్తులు యావత్ మందికి కూడా ఆరాధ దైవమై ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరో ఒక రోజున వారికి తెలిసి రావడం అనేది జరగగలుగుతుంది. భయం కలుగుతుంది, దిగులు కలుగుతుంది, వణుకు పుడుతుంది, కలవరం కలుగుతుంది. అలాంటి పరిస్థితి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఒకరోజు కలగడం జరగగలుగుతుంది. అందుకే వీరందరూ కూడా అడవి గాడిద లాంటి వ్యక్తులని చెప్పడములో సందేహం అనేటువంటిది లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రస్తుతం పరిస్థితులు చూస్తే సామెతలు 21వ అధ్యాయం 15వ వచనములో కూడా చూడగలిగితే, ఆయనను సేవించటానికి ఎవడు, ప్రార్థించుట చేత మాకు లాభమేమిటి అని ఈ రోజుల్లో కూడా ఈ ప్రశ్న వేస్తూ ఉంటున్నారు. ఆయన సేవించటానికి ఎవడు, ఆయన ప్రార్థించేదాన్ని బట్టి మాకు ఏమి లాభం? క్రైస్తవ సమాజములో అలాంటి వ్యక్తులు ఈ రోజులు లేరా?
బైబిల్లో మనం చూడగలిగితే ఆయన్ని మేము సేవించటానికి, ఆరాధించటానికి ఎవడు ఆయన అసలుకు? మేము ప్రార్థించేదాన్ని బట్టి మాకేమీ లాభం? ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఎంతోమంది జీవితాలలో ఈ విధమైనటువంటి తీరు విధానం ఎంతోమంది జీవితాల్లో కనిపిస్తూ ఉంటున్నది. ఎప్పటికీ ఎన్నటికీ కానీ అది మంచిది కాదు, మంచిది కాదు. అడవి గాడిద లాంటి జీవితం ఉండకూడదు. అది ఏమాత్రము కూడా లొంగదు, లోబడదు, చెప్పినట్టు వినదు. మాట్లాడినా, దాని దేహం మీద గాయాన్ని రేపినా ఎవడూ దాన్ని సాధువు చేయలేడు. అది అంత కఠినమైనటువంటిది. ఇటువంటి అడవి గాడిద లాంటి జీవితం ఎంతమంది క్రైస్తవ సమాజములో జీవించలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఎప్పుడు కానీ ఒక వ్యక్తి యొక్క మేలు కోరేటప్పుడు ఆ యొక్క వ్యక్తికి కొన్ని మంచి హెచ్చరికలు ఇచ్చేటప్పుడు ఎక్కడ కానీ దైవ సేవకుని మీద తిరుగుబాటు చేయడం అనేది ఉండకూడదు. గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుని చేత పిలువబడి దేవుడు వాడుకునేటువంటి దైవ సేవకునికి దేవుడిచ్చిన కొన్ని హెచ్చరికలు ఏమిటి అంటే, ప్రజల మధ్యన ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, దీర్ఘశాంతముతో కూడా ఉపదేశించు. ఒకవేళ ఎవడైనా తప్పు చేయగలిగితే అందరి దగ్గర కూడా అతను నిలువబెట్టి అతని మందలించు, తన తప్పును దిద్దుకోగలుగుతాడు. ఇకనైనా అడవి గాడిద లాంటి జీవితము లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మార్పు చెందడం అనేది చాలా మంచిది. ఇటువంటి గద్దించి బుద్ధి చెప్పే సేవకులు ఉన్నప్పుడే మార్పు చెందాలి. ఒకవేళ ఇలాంటి సేవకుడుగా నాలాంటి సేవకులు ఎంతమంది ఉండినా, ఒకవేళ మేమందరము కూడా దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయినా, ఆ మీదట నువ్వు ఇంకా కొంతకాలం బ్రతికినా, నీ బ్రతుకు దినాల్లో నీ తప్పును తప్పుగా చూపించి గద్దించి బుద్ధి చెప్పేటువంటి సేవకుని ఎన్నిక చేసుకో. నీ బలహీనతలకు రాజీపడి నీకు అనుకూలమైనటువంటి సేవకుని, అనుకూలమైనటువంటి బోధకులను పెట్టుకుంటేవో నీ జీవితాన్ని నీ చేతులను పాడు చేసుకోగలుగుతావు. ఆ జీవితం నీకు ఉండకూడదు.